హలో. 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 సంధ్యారాణి మేడం గారు చెప్పండి. నమస్తే. నా పేరు జర్నలిస్ట్ రామన్న, ఓకే. వైఫై మీడియా. ఓకే. ఏంటండి మన గుగ్ల స్కూల్లో ఆ పురుగన్నం ఏంది, మాన్యాన్నం ఏంది, నీళ్ళచారు ఏంది, ఏం జరుగుతుందండి అసలు నీలచారు హాస్టల్లో? ఏం కాదండి, నీలచారు కాదు, అది రసము. పురుగుల అన్నం కాదు, ఉమ్. అన్నంలో పురుగులు లేవు. ఇప్పుడు మీరు కాదని మీరు అంటున్నారు, పేరెంట్స్ ఎందుకు అంత ఇష్యూ అన్నంలో చేస్తారు? పురుగులు లేవు. ఇప్పుడు ఇప్పుడు అన్నంలో పురుగులు ఉంటే ఉన్నాయని చెప్తే నేను లేని దానికి నేను ఏం చేయాలి చెప్పండి. ఎప్పుడో కాదండి, ఒకసారి ఒక్క నిమిషం మీరు అండి. చెప్తారు ఒక్క కరెక్టే. నిమిషం. పేరెంట్స్ ఎందుకు అలా ఉండేవారు మరి సండే వస్తే ఆ రోజు? నేనేం చేయనండి చెప్పండి. ఎప్పుడో ఒకసారి వస్తే దాన్ని బాగు చేయించే పెడతాం మేము. ఆ. ఇప్పుడు అసలు రావు అనేది కాదు కదా, ఎప్పుడో ఒకసారి రావు అనేది కాదు, వస్తే బాగు చేయించే కదా పెడుతున్నాం. అది అట్లనే పెడితే మా తప్పు. అవునండి. దాన్ని బాగు చేయించే కదా పెడుతున్నాం. ఎప్పుడోసారి కాదండి, అసలు పురుగుల రైస్ ఎందుకు వస్తున్నాయి? పురుగుల రైస్ కాదండి, ఇప్పుడు ఎప్పుడో ఒకసారి దాంట్లో లక్క పురుగే కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని రోజులు ఎక్కువ స్టోర్ ఉండడం వల్ల ఎట్లనో ఒకలాగా రావచ్చు. అది వస్తే దాన్ని అట్లయితే పెట్టట్లేం కదా, అది వెంటనే మళ్ళీ మార్పిస్తున్నాం కదా. పిల్లలకు దాన్ని మేము కంటిన్యూ చేస్తే ఏదో ఒకసారి వస్తే అది దాన్ని మార్పిస్తున్నామా, దానికి చర్యలు తీసుకుంటున్నామా లేదా? ఒక్క నిమిషం వినండి. ఇది ఒక్కసారి కాదు, ఇక్కడ ఆరోపణ వచ్చింది. ఓకే. ఇప్పటికి 2-3 సార్లు వచ్చింది మీకు మునుగోడు గుగ్ల స్కూల్ మీద. ఓకే. ఇప్పుడు 2-3 టైమ్స్ వచ్చింది. ఇట్లా రిపీట్ ఎందుకు అవుతా ఉంది? ఎవరి నిర్లక్ష్యము? ప్రిన్సిపల్ ఒకటండి, ఎవరి నిర్లక్ష్యము? ప్రిన్సిపల్ నిర్లక్ష్యమా, అక్కడ వార్డు నిర్లక్ష్యమా, లేకపోతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? నిర్లక్ష్యం ఉంటే అది కంటిన్యూ అవుతుంది కదండి, ప్రతిరోజు అదే జరుగుతుంది కదా. ఏం జరుగుతుంది? ప్రతిరోజు అట్లా పెడితే పిల్లలు తింటారా అండి? వాళ్ళు అసలు పిల్లలు చెప్పుకునే ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారంటే బెదిరిస్తున్నారంట. మీరు ఇంకా మీ ఇంటి దగ్గర ఒకటండి, మీ ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నలు ఇంతకన్నా మంచి ఫుడ్ పెడతారా అని చెప్పి పిల్లలు బెదిరిస్తున్నారంట. నేనైతే అనను అసలు. ఎవరంటారండి? మీ ఇంటి దగ్గర ముచ్చట అని చెప్పేసి నేను అసలు మాట్లాడనే మాట్లాడుతున్నా. అరే మీరు మీ ఇంటి దగ్గర ఇంతకన్నా మంచిగా తింటారా నేను అసలు అననే అను. వార్డెన్ మేడం కూడా అనదు. నాకు పేరెంట్స్ నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఎవరన్నా అంటే ఎవరన్నారో ఆ పేరు కూడా చెప్పమనండి. సరే ఇగో ఈ మేడం అన్నది అని చెప్తే నేను కూడా అడుగుతా వాళ్ళని. అరే నువ్వు ఎట్లా అన్నావమ్మా, ఇట్లా పిల్లలతో ఎట్లా మాట్లాడినావు అని కూడా అడుగుతాను. అసభ్యంగా మాడొద్దు కదా, అట్లా పడితే అట్లా. నేను కూడా అడుగుతా అండి వాళ్ళని. పిల్లలు ఏంటంటే వాళ్ళు రేపు తెలంగాణ భవిష్యత్తు స్టూడెంట్స్. నేను కూడా అడుగుతా వాళ్ళ టీచర్ ఇట్లా ఎవరన్నా అన్నారు అంటే నాకు చెప్తే నువ్వు ఇట్లా అనొద్దు, నువ్వు ఎట్లా అన్నావు అసలు నీకు సంబంధం ఏది, పిల్లల్ని బెదిరించాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ఒకటి నేను బెదిరించిన దాని గురించి నేను ఎట్లా చెప్పానండి అసలు. ఒక నిమిషము మీరు తెలియదు అంటారు. నిన్న పేరెంట్స్ హాస్టల్ దగ్గరకు వస్తే వాళ్ళని పాపం పిల్లలు సరిగా ఫుడ్ తిన్నారో తినలేదు అని చెప్పి వాళ్ళు చికెన్ మటన్ ఏదో వండుకొని పిల్లలు తీసుకొచ్చి ఇస్తారు. దాన్ని కూడా పిల్లల దగ్గర కలవనీయకుండా చేయకుండా మీరు టిఫిన్ బాక్స్ ఇచ్చిపోండి, వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు తిని మీకు ఇస్తారని చెప్పి వెళ్ళిపోండి అంటే ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి యాక్చువల్ గా ఎంతవరకు కరెక్ట్ అండి? అయినా వాళ్ళు వచ్చిర్రు, అయినా 1:30కి గేట్ ఓపెన్ చేయమని చెప్పింది నేను. మరి ఎందుకు చేయలేదు? మరి వాళ్ళని మీరు కన్న తల్లిదండ్రులు కన్న పిల్లల్ని కలవడానికి వీలు లేకుండా చేస్తారు ఎవరన్నా? తల్లిదండ్రులు కలవడానికి వీలు లేకుండా చేయడం అంటే సెకండ్ సాటర్డే రోజు రావచ్చనే చెప్తున్నామండి, మేము రావద్దని ఏం చెప్పలేదు. అవునండి, వాళ్ళు పనులు చేసుకుంటోళ్ళు పాపం సండే వాళ్ళు పనులు చేసుకునేటోళ్ళు. సరే పిల్లలు చూడడానికి వస్తారు, ఎక్కడెక్కడ దూరాల నుంచి వస్తారు. ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తే మరి అలో చేయమని చెప్పినా కదా నేను కూడా. అయినా చేయనందుకే కదా ఇష్యూ అయింది. వాళ్ళు తొందరగా అలో చేయలేదు. సమస్యలు ఉన్నాయి అందులో, టాయిలెట్ సమస్యలు ఉన్నాయి అని చెప్తారు, వాటర్ లేవని చెప్తా ఉన్నారు. వాటర్ లేకపోతే ట్యాంకర్స్ తెప్పిస్తున్నాము రోజు. ఎప్పుడైతే వాటర్ రాదు, మిషన్ భగీరథ వాటర్ ఎప్పుడైతే రాదో, లేకపోతే మోటార్ ఎప్పుడైతే రిపేర్ అవుతుందో పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పి ఆ ట్యాంకర్సే తెప్పిస్తాను నేను. ఒకటి మేడం, ఒకటి క్లియర్ చెప్తా ఉన్నాం, మీ గురించి చెప్తారు మాకు పేరెంట్స్, మీరు బెదిరిస్తారట, మాట్లాడతారట వాళ్ళని. అసలు ఎందుకు వాళ్ళు అంటా ఉన్నారు? ఎందుకు ఎవరు చెప్పుకుంటారో కాదు మేడం, మీరు ఒక నిమిషం వినండి. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి అంటారట. నేనా అంటే మీరే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మీరు ప్రిన్సిపల్ గా ఉండి మాట్లాడతారండి మీరు. నేను అసలు ఎవరిని అనలేదు. నేను ఎవరికి చెప్పుకుంటో చెప్పుకోపోండి అని చెప్పేసి నేను ఇంతవరకు రిపీట్ చేయదు. ఎందుకంటే వాస్తవానికి కూడా మీ కన్న పిల్లలు ఎట్లా చూసుకుంటారో హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా మీరు అట్లా చూసుకోవాలి. నేను అట్లనే చూస్తా అండి. మా పాప కంటే కూడా పిల్లలు కూడా, మా పాప కూడా హాస్టల్నే ఉండి చదువుకుంది. వాళ్ళకంటే కూడా వాళ్ళలాగానే చూసుకున్నట్టు, వాళ్ళకంటే ఎక్కువ 600 మంది పిల్లలు ఏం జరిగినా కానీ 600 ఉందని చెప్పేసి ఆర్సీఓ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు.
మీరు ఇట్లా చేస్తే మేము మా ప్రిన్సిపల్ నేనైతే సెక్రటరీ లిస్ట్ చేసిన కదా మన సైన్స్ సార్ కూడా మేము కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే మీ మునుగోడు స్కూల్ ఇప్పటికి 4-5 సార్లు కంప్లైంట్ వచ్చింది. నల్గొండలో అదే పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి. మరి గవర్నమెంట్ కావాలని చేస్తుందా, ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇందులో కావాలని ఏం చేస్తారండి? మరి పిల్లల జీవితాలతో ఆడుకోవడం ఏంటండి? ఏం చేసినామండి అసలు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం కదా. మరి పిల్లలు అంతే కదండి, పిల్లలకు ఫుడ్ సరిగ్గా పెట్టకపోతే, వాళ్ళు ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళు ఎట్లా చదువుకుంటారండి? వాళ్ళకి పెట్టాల్సింది అన్నీ పెడతానే ఉన్నామండి. మరి ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి మీ మీద స్పెషల్ గా? ఎందుకు ఆరోపణలు వస్తున్నాయంటే ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు ఏదో ఒకటి జరగదా అండి? నేను ఏమన్నా అండి, ఏదో ఒక రోజు సరే, ఏదో ఒక రోజు ఇప్పుడు ఏదో అందరూ పేద పిల్లలే అండి, వాళ్ళకు కూడా తెలుసు కష్టాలు సుఖాలు అందరికి తెలుసు, ఆ పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు కూడా తెలుసు. కావాలని చెప్పి ఎవరు మీ మీద కోపంతోనో పగబట్ట చేయరు కదా. నేను ఎప్పుడన్నా వాళ్ళు కావాలని చేసిరు, కోపంతో చేసిరని? మరి మీరు మంచిగా చూసుకోవాలి కదా వాళ్ళని. నేనైతే అనలే కదా అసలు తల్లిదండ్రులు కావాలని చేసి కోపం చేసిరు అని చెప్పి. నేను అనలే కదా. ఒకటి క్లియర్ గా ఏంటంటే, ఈ మీరు పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు పాపం అలౌ చేయండి వాళ్ళని. పాపం పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉంటే సహకరించండి. వాళ్ళు వస్తే అలో చేస్తూనే ఉన్నాం. ఎక్కడ మేడం వాళ్ళు నిజంగా మీ దగ్గర పంపిస్తా, నిజంగా నాకు ఫోన్ ఇప్పుడు నా ఎక్కడో కాదు, నాది మునుగోడే, నేను ఎవరో కాదు, నేను వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేసి వాస్తవానికి ఏడుస్తా ఉన్నారు. అసలు వాస్తవానికి ఏం జరిగింది ఏందని చెప్పి కనుక్కుందని చెప్పి మీకు ఫోన్ చేసిన. మీకు తెలుస్తూనే ఉంటది కదండి, మేము ప్రతి విషయం చెప్తారు మాకు లేదా అని చెప్పేసి తెలుస్తూనే ఉంటది కదా. మేజర్ మీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి మేడం, మీ మీద మాత్రం. మీరు చాలా పాపం పేరెంట్స్ బెదిరిస్తారట, పిల్లల్ని బెదిరిస్తారట, మీ గురించి స్పెషల్ గా చెప్తారు. మీరు మా ఫోన్ ఇట్లా మాట్లాడుతారు కానీ మీ గురించి స్పెషల్ గా చెప్తున్నారు. నేను ఏ పేరెంట్ అన్నా వస్తే వాళ్ళని బెదిరించిందా అండి? బెదిరించలేదని కాదు, ఆ పేరెంట్స్ కాదు మేడం, మీకు పేరెంట్స్ తోటి లైవ్ చేసి మీకు వీడియో పెట్టాలనా? ఫోన్ చేసినా కాదు, మీరు ఎవరితో మాట్లాడారు ఒక లైవ్ చేసి మీకు వీడియో పెట్టాలనా? నేనైతే ఎవరిని బెదరలేదండి. వాళ్ళు ఎందుకు చెప్తారు మీ మీద కోపం? కాదు, పేరెంట్స్ మీ మీద కోపం, వాళ్ళు ఎందుకు చెప్తారు మీ మీద? దేని గురించి బెదిరియాలి చెప్పండి పేరెంట్స్ ని? పిల్లలు కలవడానికి ఇప్పుడు పిల్లలు ఎందుకు ఇప్పుడు పిల్లల్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులు చెప్పుకోకపోతే ఎవరు చెప్తారండి? ఫస్ట్ ప్రిన్సిపల్ గా మీకు చెప్పుకుంటారు. ఒకటండి మీకు చెప్పుకుంటారు, మీరు తీర్చకపోతే ఒక్క నిమిషం అండి, మీరు తీర్చకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వస్తే తల్లిదండ్రులు చెప్పుకుంటారు. ఇంకెవరు చెప్పుకుంటారు? పిల్లలు ఎవరు చెప్పుకోవాలి? నేను అసలు ఎప్పుడు చెప్పలేదండి. మీరు ఏముంది పిల్లలకు మీ తల్లిదండ్రులకు చెప్పకండి అని నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి. మరి వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? వాళ్ళ బాధలు ఆడపిల్లలు ఎవరు చెప్పుకుంటారండి బాధలు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకే చెప్పుకుంటారు, చెప్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. మరి చెప్పొద్దు అని చెప్తే ఇప్పుడు చెప్పుకుంటాను, నేను ఎవరికి చెప్పలేదండి. అసలు మీ పేరెంట్స్ మాట్లాడే వీడియో మీకు పెడతా. అసలు నేను ఎవరికి చెప్పలేదు మేడం. మీకు మా పేరెంట్స్ ఒక నిమిషం చెప్పండి. అట్లా పేరెంట్స్ పెట్టిన వీడియో మీకు పంపుతా, మీ నెంబర్ మీకు పంపుతా. వాళ్ళ పురుగులో అన్నం వస్తే తీసి పక్క పెట్టండి, తినండి సార్. చికెన్ బుక్ అనుకుని తినండి అని చెప్పి ఎట్లా అంటారండి? కూడా చూసిన సార్ ఆ వీడియో, ఎవరిని అనలేదు. మరి వాళ్ళు ఎందుకు చెప్తారండి? వాళ్ళ పాపం ఆ పేరెంట్స్ కావాలని ఎందుకు ఆరోపణలు చేస్తారండి? నేను ఎప్పుడు అట్లా చెప్పలేదు. వచ్చినా కూడా వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని సరి చేసుకొని మంచి భోజనమే పెడుతున్నాం. ఖచ్చితంగా మేడం, ఒకటి అక్కడ కావాలని చెప్పి అక్కడ పిల్లల్ని అట్లా ఇబ్బందులు పెట్టకండి, అది మంచి పద్ధతి కాదు. అసలు అట్లా పెట్టలేదండి. ఎందుకంటే మీ మీద నమ్మకంతో పిల్లల్ని అక్కడ పంపిస్తారు. మంచి నాణ్యమైన భోజనం పెట్టండి. హలో, మంచి నాణ్యమైన భోజనం పెట్టండి పాపం. ఎందుకంటే ఒకటి చెప్పనా మేడం, అలాంటివి చేస్తే పాపం అవుతుంది మనకు. పిల్లల ఉసురు తాకుతుంది, ఇది కరెక్ట్ అండి. పిల్లల ఉసురు తాకుతుంది, ఇది కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. అవునండి, ఇది కరెక్ట్. ఇదైతే నిజం, నేను కూడా నమ్ముతాను మీరు చెప్పింది. పిల్లలకి ఏదైనా కావాలని మనం అన్యాయం చేస్తే, పిల్లలకి ఏదైనా కావాలని అన్యాయం చేస్తే ఖచ్చితంగా పిల్లలు ఏదో ఒకటి పాపం తగులుతుంది. అన్యం పుణ్యం తెలియని పిల్లలు వాళ్ళు, నేను కూడా పిల్లలు నేను అది నమ్ముతా. అందుకని నేను మీరు నమ్ముడు కాదు. ఒకటి మేడం, మీ మీద మాత్రం ఒకటి లాస్ట్ అని పైన మేమే చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. మీరు ఇప్పుడు మీరు ఫోన్ లో నాతో ఈ విధంగా మాట్లాడినట్టు పేరెంట్స్ తో మీరు ఎందుకు మాట్లాడతలేరు? అరే పేరెంట్స్ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళతో నేను నిమ్మలంగానే చెప్తా అండి. మాక్సిమం వాళ్ళు కరెక్ట్ కాదు కదా. నేను ఎవరిని అనలేదు అసలు అట్లా. మేడం ఒక రోజు నేను వస్తా, గుడ్ క్లాస్ స్కూల్కి వస్తా, మీకు ఫోన్ చేసి వస్తా. ఆ పిల్లల బాధ లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పాపం బయట ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మీరు జైలు వేసినట్టు ఉంది అలా పరిస్థితి. బయట వాళ్ళని లోపల రానియరు, లోపల ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా గురుకులలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంతా మంచిగానే ఉందండి. ఓకే మేడం, ఒక రోజు మేము వస్తాం. ఒక రోజు మీరు ఎప్పుడు ఉంటారో చెప్పండి. నేను రోజు ఉంటా అండి. ఓకే, ఎప్పుడైనా సెలవు పెట్టిన రోజు తప్ప. ఓకే, రైట్.